యాక్టివ్ ప్లస్ అండ్ ఎక్స్‌పర్ట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కైతే కాల్ చేయండి. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఈ యాక్టివ్ ప్లస్ అనేది ఎక్స్‌పర్ట్ అనేది మనమైతే దుక్కుకైతే ఇవి ఒక 20 కేజీలు, ఎక్స్‌పర్ట్ అనేది 10 కేజీలు 2 బ్యాగులు అయితే వేసుకోవాలి. వేసుకునేది రిజల్ట్ చూడండి మీరు. మీరు మామూలుగా దుక్కికి వేసుకున్న తర్వాత అయితే బెడ్ కూడా తోలుకోవచ్చు. యాక్టివ్ ప్లస్ అండ్ గ్రాన్యువల్స్ అనేటివి ఈ విధంగా అయితే ఉంటాయి. చూడండి ఎక్స్‌పర్ట్ అనేది కూడా చూసారు కదా! ఎక్స్‌పర్ట్ అనేది కూడా ఆ విధంగా అయితే అవి గ్రాన్యువల్స్ అనేటివి ఉంటాయి. ఇంకైతే మనం ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాల్సిన కూడా అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇంకా మెయిన్గా టాపిక్ వస్తే టమాటా పైన నిలబడాల్సిందే. మాట పైన అయితే 100% నిలబడాల్సిందే ఈ సీజన్లో. ఇది ఆల్రెడీ మాట సీజన్ అనేది వచ్చేస్తుంది. ఎందుకు ఈ వీడియో అనేది చేస్తున్నానంటే మీకు టమాటా పైన నిలబడాల్సిందంటే మీరు మాట పైన నిలబడాలి. ఇప్పుడు ఫర్టిలైజర్స్ తీసుకుంటారు సింపుల్గా చెప్తా చూడండి. మన రైతు వల్ల అయితే మొత్తం 100% పీపుల్ అనేది బాగుపడుతున్నారు. వాళ్ళు ఎవరు అనేది కూడా డిస్కస్ చేస్తాను. ఫస్ట్లో తీసుకోండి మీరు భూమి దున్నించాలి కాబట్టి ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు, భూమి దున్నించాలి కాబట్టి ట్రాక్టర్ తర్వాత మీరు ఒకవేళ ఎరువులు తెస్తారు ఫర్టిలైజర్స్ అవి మనం ఒకవేళ ఆ ఎరువు కొన్నామనుకో వాళ్ళు ఆ తర్వాత ఏం చేస్తావు మల్చింగ్ షీట్లు, డ్రిప్ పైపులు, మామూలు పైపులు, నల్ల పైపులు, పీవీఎస్ పైపులు ఇలాంటి వాళ్ళంతా బాగుపడతారు. లెక్కేసుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఆ తర్వాత ఏం చేస్తాం ఇంకా మల్చింగ్ షీట్ పేపర్ అది ఆల్రెడీ చెప్పాను. ఇలా అందరూ ఉంటారు. మీకు కొంతమంది అంటారు. అప్పు ఇచ్చే వాళ్ళకైతే 100%గా మీరు మాట మీద నిలబడండి. ఒకవేళ అప్పు వాళ్ళ మాట మీద నిలబడకపోతే చెప్పండి. ఈ పొద్దు కాదు ఇంక 2-3 రోజుల్లో అయితే ఇచ్చేస్తాం. ఈ సీజన్ అంతా 100% అనేది మాట మీద అయితే పెట్టుకోండి. మీరు మాట పెట్టుకుంటే జరుగుతుంది. మాట పెట్టుకోకపోయినా 100% అనేది రివర్స్ అనేది అయిందనుకో మనమైతే ఏం చేయలేము. నువ్వు ఏం చేయలేవు, నేనేం చేయలేము. కొంతమంది మాటలు పోగొట్టుకొని ఉంటారు. ఇంకోసారి అయితే డబ్బులు అయితే వెనక్కి అయితే ఎవరు నువ్వు ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నావు, నేను ఆదుకొని ఉంటావు. ఇప్పుడు టమాటాని పెట్టింటావు, స్ప్రేయింగ్ మందులు అన్ని డ్రిప్ మందులు అన్నీ ఎత్తుకొని వచ్చింటావు. అవన్నీ ఎత్తుకొని వచ్చి స్ప్రేయింగ్ కూడా అయితే చేసుకుని తర్వాత ఏమవుతుంది డబ్బులు వాళ్ళకి ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకి ఎక్కిపోతావు. వాడిని కష్టపడి తీసుకొచ్చింటారు. మనం ఏమనుకునే ఫర్టిలైజర్స్ ఎక్కువ డబ్బులు వచ్చేస్తుంది అనుకుంటారు. వాళ్ళ లెక్కలకి తీసుకోండి. మీ కష్టంలో ఉన్నప్పుడు ఇచ్చినారు కదా, అది కూడా అయితే ఆలోచించాలి. ఎవరన్నా కానీ ఈ ఫర్టిలైజర్ షాపే ఇంకా మొత్తం అంతా పైపులు, డ్రిప్పులు, ట్రెంచింగ్లు, కూలోళ్ళు ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ పోతే అందరి దగ్గర మాట పెట్టుకొని ఒకరిని ఎక్కువ మాట్లాడి మన కింద ఉన్నాడు కదా అని ఎక్కువ మీరు ఎలా అంటే అలా మాట్లాడినారు మన పనికి వచ్చే వాళ్ళైతే ఈసారి అయితే 100% రారు. కొంచెం అయితే ఉండండి, మాట పెట్టుకోండి. ఒకరి దగ్గర అయితే అనిపించుకోవాల్సిన అవసరం లేదు మీకు కూడా అయితే. ఇంకా సీజన్ అంతా అదే టమాటా సీజనే. అంత మాటల మీద అయితే నడుస్తూ ఉంటాయి. మాటల మీద మనకైతే బిజినెస్లు వ్యాపారాలు మొత్తం ఈ మాట మీదే నడుస్తాయి కాబట్టి కొంచెం అయితే చూసుకోండి. పక్కకైతే ప్లాన్ చేసుకోండి. సీజన్ అయితే వస్తుంది, నాటుదాం, చూద్దాం రేట్లు ఏ విధంగా ఉంటాయో. మనమైతే మన వీడియో ఛానల్లో పెట్టినప్పటి నుంచి అయితే మంచిగా ఫాలో అవుతున్నారు చాలామంది. వాళ్ళైతే 100% మనకైతే కాల్ చేస్తారు. చేసిన ఛానల్ పెట్టినప్పుడు నుంచి చాలా ఇప్పుడు నాడుతున్నాను. ఎందుకంటే మన మీద అంత నమ్మకం ఉంది. అలాంటి కాల్స్ అన్ని రిసీవ్ చేసుకుంటున్నాను. చెప్తాను మన సిచ్యువేషన్ ఎలా ఉంది. కొంతమంది కొత్తగా రైతులు కూడా ఫోన్ చేస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుందని ఎకరాకి ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. నేను వాళ్ళకి చెప్పేది ఏమంటే ఉండేది చెప్తాం. ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి దిగినారనుకో వాళ్ళు మళ్ళీ అప్పు చేసుకొని కొంచెం కూడా పెట్టుకుంటాం. మనం ఒక అంచనా ఐడియా ఇచ్చినామంటే ఎకరాకు ఫస్ట్ టైం కాబట్టి ఇంత ఖర్చు వస్తుంది, మీరు అన్నిటికీ రెడీగా ఉండాలి. సెకండ్ టైం పెట్టిన వాళ్ళకైతే కట్లు ఉంటాయి. వాళ్ళకి ఇంత కట్లు ఆల్రెడీ ఫస్ట్ పంటకు వేసింటే రెండో పంటకు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం తక్కువ ఖర్చు వస్తుంది. మళ్ళీ ప్రతిదానికి రేట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. తెచ్చే మందులు, ఫర్టిలైజర్స్ దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటాయి. ఇలాంటివన్నీ జరగాలంటే మీరైతే మాట పెట్టుకోవాల్సి ఉంటుంది. మాట పెట్టుకోకుండా మీ పాటికి మీరు ఏదో ఒకటి అనుకున్నారు, వాళ్ళు ఒకటి అన్నారు, మనం ఒకటి 2 అందామన్నారు అనుకో, అదే దెబ్బ అనేది 100% మనకే పడుతుంది. కాబట్టి మన పనులన్నీ స్మూత్గా అయిపోయేట్టుగా అయితే ప్లాన్ చేసుకోండి. ఒకరి దగ్గర అయితే తక్కువ అయితే కాకుండా ఉండండి. ఎందుకంటే గొప్పగా పోయినా కూడా మనమైతే దెబ్బ అనేది పడుతుంది. పక్కన వాళ్ళు గొప్పగా చేస్తున్నాము, మనం గొప్పగా చేస్తున్నాము, చేద్దామని డబ్బులు ఎక్కువ పెట్టినా కూడా పంట ఒకసారి అయితే మిస్ మ్యాచ్ అయిపోతాయి. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ అనేది 100% ఉంటుంది. నువ్వు బాగా పక్కన డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతావు, నువ్వు ఖర్చు ఎక్కువ పెట్టాలా, వాతావరణానికి అయితే ఏవి తట్టుకోలేవు. ప్రకృతి నష్టాలు వచ్చినాక మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి. అన్నీ మనం దగ్గరలో పెట్టుకుని ప్లాన్ చేసుకోండి, పర్ఫెక్ట్ చేసుకోండి. మీ ఇంట్లో ఉండే మనుషులతో కలిసి కొంచెం కష్టపడండి. డబ్బులు అనేటివి వస్తాయి 100%గా. చూద్దాం ఇది ఈ సంవత్సరం ఏ విధంగా ధర ఉన్నాయి. ఇంకా రానున్న నెలల్లో అయితే మనకి తెలిసిపోతుంది. సిచ్యువేషన్స్ అయితే అనేటివి ఎండ మీద అయితే ఆధారపడి ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.